హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెల్దీగా 2 రకాల రైస్ రెసిపీస్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా సింపుల్ ప్రాసెస్లో మటర్ పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బగారా మసాలాను వేసి వేయించుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చీలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకొని అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 2 టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఈ టమాటో ముక్కలను ఉడికించుకోవాలి. టమాటో ఈ విధంగా కాస్త ఉడికిన తర్వాత 1 కప్పు పచ్చి బఠానీలను యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీలు వేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 అవర్ వరకు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పచ్చి బఠానీలను మనం తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు రైస్ని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు ఈ రైస్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. 1 కప్ రైస్ తీసుకుంటే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి రైస్ ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా దగ్గరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్ ఫ్రెండ్స్. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి టేస్టీగా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఈ మటర్ పులావ్ రెడీ. ఇప్పుడు మరొక రెసిపీ పన్నీర్ బిర్యానీ. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ లేదా నెయ్యిని వేసుకొని వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అదే నెయ్యిలో పన్నీర్ ముక్కలను కూడా వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలను లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. పన్నీర్ ముక్కలను వేయించుకున్న తర్వాత రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని సరిపడినన్ని వాటర్ని వేసుకోవాలి. ఇందులో బగారా మసాలా అన్నీ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని అన్నం వండుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకుని జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే టమాటాలను వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వేయించుకున్న గిన్నెలోనే బగారా స్పైసెస్ని వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న కాజు పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత 2 పచ్చిమిర్చీలు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగును వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని 5 నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 నిమ్మకాయని రసం తీసి యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలను సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. పన్నీర్ ముక్కలు అడుగున ఉంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి సపరేట్గా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్.
ఇప్పుడు ఈ గ్రేవీ మీద మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న రైస్లో సగం మాత్రమే ఇక్కడ లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ని ఇలా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగిలిన సగం రైస్ని మరొక లేయర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకు సింపుల్గా టేస్టీగా పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్టీ అండ్ యమ్మీ పన్నీర్ బిర్యానీ రెడీ టు సర్వ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.